ఈరోజు మనం సొరకాయ గారెలు చేసుకోబోతున్నామండి. దీనికి కావలసిన పదార్థాలు వీడియో చివరిలో చూడొచ్చు. ముందుగా ఒక జానెడు సొరకాయ ముక్కను తీసుకున్నాను నేను. దీన్ని శుభ్రంగా చెక్కుకోవాలి. తర్వాత ఒకసారి కడిగేసుకుందాం. ఇలా కడుక్కున్న తర్వాత తురుముకోవాలండి. ఇలా సన్నగా తురుముకోవాలి. సొరకాయ ఎప్పుడు ఒకేలాగా కూరలు తింటే బోరు కొడుతుంది కదండి. అప్పుడప్పుడు ఇలా స్నాక్ లాగా చేసుకొని కూడా తింటే బాగుంటుంది, టేస్ట్లు కూడా మారుతాయి. ఈ విధంగా మనం తురుముకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో సొరకాయ ఉండాలి, కానీ చిన్న ముక్క అయినా సరే చేసుకుంటే సరిపోతుందండి. పిండి కలుపుతాం కాబట్టి. ఇలా అంతా తీసేసుకొని శుభ్రంగా ఊడ్చేసుకొని ఒక పాత్రలో వేసేసుకుందాం. 2 ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. సన్నగా తరిగేసుకొని సొరకాయ తురుములో వేసేసుకుందాం. అలాగనే ఒక కట్ట కొత్తిమీర అండి, సన్నగా ఉంటే ఒక కట్ట సరిపోద్ది. ఇలా సన్నగా తరుక్కోవాలి. ఇది కూడా అందులో వేసేసుకొని ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. ఇలా నిలువుగా సన్నగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి వడల్లో కలిసిపోయినట్టు ఉంటాయి. ఇది కూడా సొరకాయ తురుములో వేసేసుకోవాలండి. కడిగినటువంటి కరివేపాకు, ఒక గుప్పెడు కరివేపాకుని సన్నగా తరుముకోవాలి. కరివేపాకు ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా సన్నగా కట్ చేసుకుంటే వడలో కలిసిపోద్దండి. ఇవన్నీ పాత్రలో కలిపేసుకుందాం. దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని దీనిలో బియ్యం పిండి కలుపుకోవాలండి. ఒకేసారిగా ఎక్కువ కలపకుండా 1 గ్లాసు వేసుకొని కలిపి చూసుకుందాం. అలాగనే 1 స్పూను శనగపిండి కూడా వేసుకోవాలి. ఇది ఓన్లీ టేస్ట్ కోసం అండి. ఇలా కలిపి చూసుకున్న తర్వాత నీరుగా ఉంటే ఇంకా పిండి కలుపుకోవాలి. అందు గురించి ఇది వెజిటేబుల్ కదండి, నీరు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా పిండి పడుతుంది. 1/2 గ్లాస్ పిండి అయితే సరిపోవచ్చు. మళ్ళీ మనం కలిపి చూసుకుందాం. ఇదంతా చేతితో కలిపేసుకుంటే బాగా కలుస్తుంది. ఇంకా పిండి సరిపోద్దండి. ఈ విధంగా ఉండాలి. ఇలా చూసుకోవాలి మనం. పిండి కలుపుకున్న తర్వాత ఉండ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు 10 నిమిషాల పాటు నానాలండి. పొయ్యి వెలిగించుకుందాం. పొయ్యి మీద పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కుతుండగా మనం వడ తయారు చేసుకుందాం. గారెలాగా చేసుకుందాం. ఇలాగా నైలాన్ పేపర్ మీద వేసుకొని చేసుకుంటే బాగా వస్తుందండి. నాకు ఇది అలవాటు. ఇలా గారె చేసుకొని వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటిగా ఈ నైలాన్ పేపర్ మీద చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి తీయడానికి. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ సొరకాయ తింటే మంచిదండి, నీరు లాగుతుంది. వెంటనే వేయించకూడదండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు తిరిగేసుకోవాలి. చూసారా, ఇలా తిరిగేసుకొని వేయించుకోవాలి. వేగిపోయినాయండి, తీసేసుకుందాం. అల్లం చట్నీతో కానీ ఉల్లి టమాటా చట్నీతో కానీ తింటే ఈ గారెలు భలే టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా చేయండి మీ ఇంట్లో. మీరు కూడా చేసి తిని కామెంట్లో పెట్టండి ఎలా ఉన్నది. మర్చిపోవద్దు. ఇవి సొరకాయ గారెలు వేడివేడిగా బాగుంటాయండి. వేగిపోయినాయి, తీసేసుకుందాం. ఇక అన్నీ ఇంతేనండి. ఎన్ని కావాలంటే అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి. టమాటా ఉల్లి చట్నీ చేశానండి నేను. టేస్ట్ బాగుంటుంది టమాటా అని. సొరకాయ గారెలు రెడీ అండి. చూసారు కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.